జపాన్ జాకెట్లు బ్రిటన్ బ్రాలు అన్ని ఉన్నాయి రండాహో. పిలుస్తున్నారు. ఇప్పుడు సాంగ్ అంటారేమో, నాకు డాన్స్ రాదు కదరా, అయినా మేనేజ్ చేస్తలే. మాకు వచ్చి మరి చీరల మీద సైలెంట్ గా వచ్చేద్దాం. నువ్వు టెంప్ట్ అయినా నేను టెంప్ట్ అయినా. ఏంటి సిటీకి వెళ్ళి స్లిమ్ అయ్యారు? స్ట్రగుల్ కూడా అయ్యాం. మీరు లేక మేం కూడా స్ట్రగుల్ అయ్యాం. దేనికో మీరేంటి మాకు ఇష్టమని చెప్పినా ఫోర్స్ కొడుతున్నారేంట్రా? ఎప్పుడైనా మీ మొహాలు అద్దంలో చూసుకున్నారా? చూసుకున్నాం, అద్దాలు పగిలిపోయి. నువ్వేమో స్కెలిటన్ కి షర్ట్ వేసినట్టున్నావు, నువ్వు తార డబ్బాకి ప్యాంట్ వేసినట్టుగా ఉన్నావు. నీకు అలా కనిపించానా? మీ అందరు నచ్చి కాదురా, మీ మంచి మనసు చూసి లవ్ చేశాం. నెక్స్ట్ అదేనా? మీరు సిటీకి వెళ్ళక ముందే లవ్ ప్రపోజ్ చేశాం, మీరేమో ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సర్లే, ముందు మమ్మల్ని సెటిల్ అవనివ్వండి, ఆ తర్వాత లవ్ గురించి ఆలోచించవచ్చు. అసలు ఎందుకు పిలిచారు చెప్పండి. ఇంతకీ మీ బిజినెస్ అవుట్డోరేనా, ఇండోర్ లో కూడా చేస్తారా? చూడ్నికి ఓపిక, కొనడానికి డబ్బులు ఉండాలి కానీ ఏ డోర్ అయినా ఓకే. లేటెస్ట్ వి ఉన్నాయా? లేటెస్ట్ ఇవి ఉన్నాయి, మీ టేస్ట్ ఇవి ఉన్నాయి. అయితే లాట్ చూపించకుండా లేట్ చేస్తారే. రండి. చూసుకోండి. ఏంటి ఏకేపీకే బ్రదర్స్, మీ బిజినెస్ ట్రిక్స్ తో అమలాపురం మొత్తం దోచేస్తున్నారట? వడ్డీలకి ఇచ్చి మీరు దోచట్లా? ఏదో సరదాగా అన్నాను లేవోయ్, చిర్రెత్తిపోకుండా చీరలు చూపించు. మేము వచ్చింది అందుకేగా, చూసుకో. ఇది ప్యారిస్ పట్టు చీర, అంచు మందంగా ఉంటుంది, కట్టుకుంటే అందంగా ఉంటాం. ఇది బ్యాంకాక్ బెనారస్ చీర, చూసే వాళ్ళకి హైగా ఉంటుంది, కట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఇది తైవాన్ తలుకు చీర, పబ్లిక్ లో పాష్ గా ఉంటుంది, ఫంక్షన్ కి క్లాస్ గా ఉంటుంది. ఇది చాలా లేటెస్ట్. ఈ చీర కట్టుకుంటే డీసెంట్ గా ఉంటుంది, కొంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది. చాయిస్ మీదే. ఇది ఫారిన్ ఫ్రాక్, మేడ్ ఇన్ మలేషియా. వేసుకుంటే మీరే మిస్సెస్ ఆసియా. సైజ్ కాస్త తగ్గినట్టు. అంతే, వేసుకుంటే ఏజ్ కూడా తగ్గుతుంది. తగ్గిపోతుంది. అవును మమ్మీ, నువ్వు తీసుకుంటే మలేషియా మహాలక్ష్మిలో ఉంటావు. ట్రై చేయి మమ్మీ. అంటే వెళ్ళు మమ్మీ. గో మమ్మీ, గో 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 గో. ఇది దుబాయ్ చీరగా. ఏకే, ఇది నాకు బాగా సూట్ అవుతుంది. పీకే, ఇది నాకు బాగా సూట్ అవుతుంది. ఎవరికేది సరిపోదో కరెక్ట్ చూసుకోండి. అంతే. చూసుకున్నాం గానీ కట్టుకునేదెలా? సెలెక్ట్ చేస్తే సరిపోదు, సెట్ చేసుకునే టాలెంట్ ఉండాలి. అంత టాలెంట్ ఉంటే కట్టి చూపించొచ్చు కదా. వాడికి విప్పడం తప్ప కట్టడం రాదు. అదే మూట. మూట. హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? నేను కట్టమంది చీర, తాళి కాదు. రే, కట్టుకోబోయే వాళ్ళు చీర కట్టడానికి సిగ్గుపడతారేంటి? కట్టు కట్టు. మెల్లగా, చక్కిలిగిలిగా ఉంది. నడుము ఎక్కడుంది నీకు కట్టడానికి? ఏదోలా ఉంది. ఫస్ట్ లో అలాగే ఉంటుంది. తర్వాత ఏముంది? మస్తు ఉంటది. రంగా రంగా ఈ లంగాతో బిజీగా ఉన్నాడు. హూ ఆర్ యూ? గురుగారు మీరేంటండి స్టైల్ గా స్ట్రీట్ లో చీరలు అమ్ముకోక ఈ సాకిరేకి వచ్చారేంటండి? ఏం చెప్పనురా, నా బతికే ఓ సాగ్రేవ్ అయిపోయింది. ఏమండి అంటే ఏడవడం తప్ప ఏమీ లేదురా. బిజినెస్ డల్ అయిపోయింది, కలెక్షన్ నిల్ అయిపోయింది. కొంప తీసి ఆడవాళ్ళు చీరలు కొట్టుకోవడం మానేయారండి. వాళ్ళు కట్టుకుంటున్నారా, నా దగ్గర కొంటూ మానేశారు. ఎందుకనండి? ఇప్పుడు ఆ ఏకే రావు గారు పీకే రావు గారు ఉన్నారు కదా, ఉన్నారు. ఫారిన్ నుంచి తెచ్చిన చీరలను అమ్ముతున్నారు. కొందరు ఎగబడి కొనేస్తున్నారు, కొందరు ఎదురెళ్ళి కొనేస్తున్నారు. ఏమండి దీనికి మీరు ఇంత ఫీల్ అయిపోతారు ఎందుకు? మీరు కూడా ఏదైనా కొత్తగా ఆలోచించకపోయారా? అదే నువ్వే చెంచాలి. నేను చించడం ఏంటండి? ఏం లేదు, ఆ ఎదవలు ఇద్దరు అమ్మిన చీరలు ఉతకడానికి నీ దగ్గరికి వస్తాయి కదా, వాటికి చిల్లులు పెట్టి బొక్కలు పెట్టి అనుకో, ఆడ బిజినెస్ డల్ అయిపోద్ది, నా బిజినెస్ రేజ్ అయిపోతుంది. ఓకేనా? వాటిలాగా అందరూ పువ్వుల్లో పెట్టిస్తారు, నేను ఫుల్లో పెట్టిస్తున్నాను. ఇది ఆఫే కదండి గురుగారు. ఫస్ట్ హాఫ్ కదా అని ఆఫ్ ఇచ్చాను, సెకండ్ హాఫ్ లో ఇంకా ఆఫ్ ఇస్తాను. ఏమను గురుగారు, నాకు వచ్చిన డౌట్ అండి. కొంప తీసిన బతుకు సాకిరేవ్ అయిపోదు కదండి. ఇప్పుడు నీ బతుకు సాగిరేవు కదా. అలా అని కాదు, నువ్వు ఈ పని చేసి పెట్టావనుకో, నీ పేరు మీద ఓ బార్ కట్టిస్తాను. సున్నం ఎక్కువైతే పొక్కుద్ది. బట్లక్కయ్యా. ఏకేరావు పీకేరావు, ఇలా రండి. వెల్కమ్ వెల్కమ్, నా పేరు కాంతం. పేరు బాగుందండి. ఏం బాబు, బట్టలు వదిలిన విక్రమార్కుల్లాగా పొద్దున్నే ట్రాలీ ఏం ఎక్కేశారు? చేయాలంటే ఇట్లా డే అంతా కష్టపడాలి. మేము నైట్ కూడా కష్టపడాలి. నైట్ అంటున్నారు, కొంపదీస్ కాల్ సెంటర్ లో పనే. లేదండి, సెంటర్ లో నిలబడి కాల్ చేస్తుంటాం. సర్లే గాని, మీ దగ్గరున్న చీరలు కడితే బొమ్మలు కూడా సమంతాలాగా ఉంటాయని ఇండస్ట్రీ టాక్. కొంచెం మాకు కూడా చూపించకూడదు? క్లారిటీగా విప్పి చూపిస్తాం. మూటలు చూస్తుంటే నాకు మాటలు రావటం లేదు. మూటలే కాదు, లోపల సరికి అది తిరిగిపోదు.
అదిరిపోతే పర్లేదు పాపలు బెదరకుండా చూసుకోండి. అంటే ఈ బట్టలు మీకు కదా? రిటైర్ అయిన వాళ్ళకి రివ్యూలు తప్ప ప్రివ్యూలు ఉండవు. అమ్మా అరుంధతి, చార్లత, పంచాక్షరి ఇలా రండి అమ్మా. డ్రైవర్లు ఇద్దరే కదా, ఎన్ని కార్లు పిలిచావేంటక్క? వీళ్ళు డ్రైవర్లు కాదు, డ్రెస్సులు తీసుకోండి. సినిమా పేర్లు పెట్టారంటండి. పేర్లు ఎందుకు పని చేసుకోండి. అలాగే ఇంకా మూసేరా, బానే తీసుకున్నారు. ఇక మా బిల్లు ఇస్తారా? బిల్ ఎందుకు, థ్రిల్ ఇస్తాం. అంటే మా డబ్బులన్నీ వాళ్ళకేసిన వైట్ వాషేనా? అవును, ఇక్కడ ఇన్కమింగే గానీ అవుట్ గోయింగ్ ఉండదు. ఇదిగో మీరు మా మనీ పోతే పోలీసులు ఫోన్ చేస్తాం. పోలీసులా? కాల్ బొక్క, వాడు కూడా మా కస్టమర్స్. అయితే మేము మీడియాకు ఫోన్ చేస్తాం. నాన్న, రామ్ లక్ష్మణ్, పీటర్ హేన్స్, స్టంట్ శివ ఇలా రండి నాన్న. అందరూ లోపలే ఉన్నారు. వైట్ వాష్ ఇండస్ట్రీలో ఉంటుంది. దెబ్బలు కావాలా? ఫైట్లు అమ్ముకొని బతికే వాళ్ళం, మాకు ఫైట్లు ఎందుకండి? డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం. క్లైమాక్స్ లో ఉండగా పవర్ కట్లా దాపరించారు కదరా, మీ అరుపులకు నా మూడంతా పోయింది. ఇదిగో మీ డబ్బు తీసుకొని సావండి, వెళ్ళండి. మమ్మల్ని క్షమించండి. అక్కయ్యో, వీళ్ళ మూటల్లో తప్ప వీళ్ళు వంటలో సరుకులేదే. ఒరే నువ్వు మోటార్ దగ్గర అసలు చీకటి పడిపోయింది, వెళ్ళిపోదాం. ప్యాక్ చేయరు, వెళ్ళిపోదాం. నేను సైతం బట్టలు తుకుతూ సాకిరేవుకు ఆహుతయ్యాను. ఈ రంగా గంగలో ముంచి లంగా ఉతికాడే, ఆ రంగే మారుద్దే. ఈ రంగా చీర్స్ కొట్టి చీరే ఉతికాడే, చాట ఉద్దే చిరిగి చాట ఉద్దే. అయిపోయిందే, ఇట్స్ గాన్. ఇది ఏకిరో పికిరో ఇల్లే, కృష్ణాగడ్ ఇల్లు అటువైపే. పదండి. ఇదేంట్రా ముత్తైదు అంతా మూకమ్మడిగా వచ్చారు, తేడా ఏమైనా జరిగిందా? అవును గురుగారు, ఆ బట్టలు కూడా మన మమ్మీ. ఎలాగోలా కవర్ చేయాలి. హాయ్ లేడీస్, వరద బాధిల్లా ఇలా వచ్చారేంటి? మీకు ఏమన్నా కావాలా? న్యాయం కావాలి. సామూహిక న్యాయమా? సరుక్కి న్యాయం కావాలి. ఇదేంటి చీరకు సిల్లు పడింది? చీరకు చిల్లి పడ్డం కాదురా యదవా, చీర చిరిగింది. చూడమ్మా, పాలన్నాక విరిగిపోవడం, చీరన్నాక చిరిగిపోవడం కామన్. కామన్ అవుద్దురా. నా కూతురు శోభనం రాత్రి కట్టుకున్న చీర చూడు తెల్లారేపటికి ఎలా చినిగిందో. మీ అల్లుడు ఆవేశపడితే నన్నేం చేయమంటావమ్మా? ఇదేంటి లాగు. ఇదేంటి లంగా. లాగు ఉతికితే లంగా, లంగా ఉతికితే లాగయ్యాయి. ఎలా? ఈ మాత్రం దానికి మీరంతా లగెత్తుకు రావాలా? అమ్మా, నీ లాగు అతనికి ఇచ్చే, అతని లంగా నువ్వు తీసుకో. సింపుల్. దీన్ని ఎక్స్చేంజ్ ఆఫర్ అంటారు. ఇదే నాకు తట్టలేదు. నువ్వు అసలు వ్యాపారం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా? అసలు మోసం చేయకుండా వ్యాపారం ఉంటుందా? ఎరా ఓహో అలాగా, అయితే నీ ఇన్స్టాల్మెంట్ కట్టాం. అంటే మొత్తం పేమెంట్ ఇచ్చేస్తారా? ఊరుకుండు గురుగారు, కామెడీలు చేస్తే మన కాస్ట్యూమ్స్ తిరిగేలాగున్నాయి. అంతేనంటావా? అమ్మా నీ చేరి ఒంటి మీద కాదు, చేతి మీద ఉన్న చీర ఇక్కడ ఏమండి, మీ లంగాల చీరలు ఇందులో వేయండి. వెళ్ళండి అమ్మా, మీకు న్యాయం చేస్తాను. వెళ్ళండి. వస్తారు. ఆల్రెడీ వచ్చాను రా, దావత్ కూడా ఇస్తాను. ఏంటంటే కొడతారు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. చేయనవర్మై, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేట్రా? వాళ్ళు అమ్మిన బట్టలకు బొక్కలేడరా అంటే నేను అమ్మిన బొక్కలేడతావా? ఏమండే, మీరు 5,000 ఇచ్చి ఆ చూపించి చీఫ్ లెక్కర్ ఇచ్చారు. మరి ఆ ఏకేపీకే రావులు 10,000 ఇచ్చి టెంప్ట్ చేయించి ఇది స్కాచ్ విస్కీ ఇచ్చారు. మరి గురుగారు పేమెంట్ పెరిగేటప్పటికి పార్టీ మార్చేశాడు. వీడు నీట్ అయిపోయి అనమాట. ఏమండే, ఈ చింపే ప్లాన్లు తిరిగే ప్లాన్లు మానేసి కష్టపడి పని చేసుకొని పైకి వస్తారా? కష్టపడి పని చేస్తే పైసలు రావురా, నొప్పులు. నువ్వు సోడ పట్టుకురా. నా బాట్లా అందుకే అన్నారు చింపకరా చిరిగేవని. ఈ అమ్మ గడుపు కాల ఆకు లాగేవాడికి మూత లాగేవాడు చూడండి. ఇదే వాడ పెళ్ళేడు దగ్గర నుంచి అమ్మాయిని ఇంతవరకు చూడలేదు. ఒక్కసారి అమ్మాయిని చూపించండి బావగారు. లేచిపోయిన దాన్ని నేనెక్కడ చూపెట్టను బావగారు. మా అమ్మాయి నిప్పండి. ఆహా, అందుకే కాబోలు మా కొంప తగలెట్టిపోయింది. ఇంతకు ముందు లేచిపోయిన వాళ్ళిద్దరూ కనీసం లెటర్ ముక్కైనా రాసి పెట్టిపోయారమ్మా. కానీ నీ కూతురు ఏ ముక్క లేకుండా జంప్ అయిపోయింది. మా అమ్మాయి పరాయి మగాడిని కన్నెత్తినే చూడదండి. అందుకే మా కళ్ళు కప్పి పారిపోయింది. పోనీ బావగారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే? కంప్లైంట్ ఇవ్వడానికి మీ అమ్మాయి తప్పిపోలేదయ్యా, లేచిపోయింది. అక్కడ ఇక్కడ రచ్చ చేసిన పరువు రచ్చబండకేడ్వద్దు. పొరపాటున కంప్లైంట్ చేశారనుకో, మీ అమ్మాయి ప్రాణాలతో పాటు మీ ఇద్దరి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. చూడు చెల్లెమ్మ, ఈ ఏడుపేదో గుళ్ళో ఏడిస్తే మోక్షమైనా దక్కుతుంది. వెళ్ళమ్మా.
వెళ్ళండి బావగారు. పద. ఏంటే అంతలా గింజుకుంటున్నారు? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది సంసారం చేయడానికి కాదే, దావూద్ బాయ్కి అమ్మేయడం కోసం. గమ్మున పడి ఉండండి, చంపేస్తా లేకపోతే. నానా, దావుద్ బాయ్ ఫోన్ చేశాడు. ఇంకొకరిని రెడీ చేసి తొందరగా పంపించమన్నాడు. బాయ్ చాలా కోపంగా ఉన్నాడు నాన్న. ఉంటాడు ఆయనకి ఎవరా బాబు ఏమైనా అంటాడు. ఆడపిల్లంటే కోడి పిల్లడు అనుకున్నాడా లటుక్కుని పట్టుకొచ్చేయడానికి? పైగా ఫ్రెష్ పీసులు కావాలంటాడు. ఈ రోజుల్లో ఎక్కడుంటాయి? పబ్బులని, చాటింగులని, డేటింగులని పెళ్లికి ముందే అన్ని కాని చేస్తున్నారు. అలాంటి వాళ్ళు 100కి కోటి ఎవరో ఒక్కరు ఉంటారు. చూద్దాం. మళ్ళీ దావుదులు కాదంటే మనకు ఫుడ్ లేదురా బాబు. విన్నావా మీడియేటరు? అయ్యా. అలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి. అలాగే ఉన్నదండి. అమలాపురంలో ఏకే రావు పీకే రావుల ముద్దల చెల్లెలు, పేరు స్వాతి. అమ్మాయి స్వాతి కిరణం, అందం స్వాతి ముత్యం, క్యారెక్టర్ ఆణిముత్యం. ఇంకే ఆ ముత్యాన్ని ఖాయం చేయండి. చేద్దాం. కాకపోతే పెద్ద అబ్బాయికి పెళ్లిళ్ళు అయిపోయి అని మండలం అంతా తెలిసిపోయింది. అంచేత చిన్నబ్బాయికి అయితే ఓకే. ఎవరికైతే ఏమిలేండి అయ్యా. ప్రింటే ఏది ఇక్కడైనా చదివేది అక్కడ కదా. స్వాతి అంటే వీక్లీ కాదు,